ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ తొండంగి. అన్నవరం దగ్గర ఉన్నటువంటి తొండంగి అనే ప్రాంతానికి నేను రాబోతున్నాను. డిసెంబర్ నెల 17వ తారీఖు సాయంత్రం జరగబోతున్నటువంటి గ్రాండ్ యూత్ క్రిస్మస్ కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో స్వాగతిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించేవారు పాస్టర్ బిషప్ ప్రేమ దివాకర్ గారు, కుటుంబ సభ్యులు, అలాగే యూత్ కమిటీ సభ్యులు. మీకు తెలుసా, ఈ సభలో ఒక చిన్న ప్రాముఖ్యతను కలిగించారు. ఏమిటంటే, ఎవరైతే సమయానికి వస్తున్నారో వారి నిబద్ధతను గుర్తించి వారికి బహుమానం ఇవ్వడానికి వారి పేర్లను లక్కీ డిప్ ద్వారా వారికి ఇంకా ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజమే, సమయానికి రావడం చాలా అవసరం. మీకు తెలుసా, సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవాలంట. ఈ చివరి దినాలలో సమయం యొక్క విలువ దాన్ని పోగొట్టుకున్న వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. మీకు తెలుసా, ప్రాణం ఒక్కసారి పోయిన తర్వాత మార్చుకోవడానికి ఏముండదు. క్రైస్తవుడు బ్రతికుండగానే ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతిదీ మార్చుకోవాలి. రాజులకు రాజైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఈ భూమిదికి సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తుడై ఈ భూమిదికి వచ్చిన తర్వాత ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోయి ఇంకా ఎదురు చూస్తున్నారు. మీకు తెలుసా, ఆయన అనుకున్న సంపూర్ణత, ఆయన అనుకున్న ఆలోచన విధానం, పరలోక చట్టం, పరలోక న్యాయం, దేవుని వ్యూహం, సాతాను తంత్రాలు, చివరికి ఈరోజు భక్తులు అని పిలువబడుతున్న వారిలో కానీ, లేదంటే నాయకులు అని పిలువబడుతున్న వారిలో కానీ, లేదంటే పండితులు అని పిలువబడుతున్న వారిలో కూడా సాతానుకు సంబంధించిన చేదు వేరు పేనుకుపోయి ఉంది. ఆశ్చర్యం, ఇంకా దూషణ, ద్వేషం, అల్లరి, క్రోధం పరిశుద్ధాత్మదేవుని దుఃఖపరుస్తూనే ఉంది. మరి క్రీస్తు జననం యొక్క ప్రతిఫలం ఏమిటి? క్రీస్తు పునరుద్ధానం యొక్క ప్రతిఫలం ఏమిటి? సంఘం ఎందుకు ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు? ఇటు అది అనేక సంగతులను తెలుసుకోవడానికి దేవుని ఆలోచన విధానం చేత నింపబడదా. మే గాడ్ బ్లెస్ యు.